క్లోమగ్రంథి క్యాన్సర్కు సంబంధించిన మాసము ఈ నవంబర్ నెల అని చెప్పడం వల్ల అసలు ఈ గత 5 ఏళ్లలో ఎంతమంది క్లోమగ్రంథి క్యాన్సర్తో మన దగ్గరకు వచ్చారని ఒకసారి అంతా డేటా తీయడం జరిగింది. ఇదే ఈ పేపర్. సో దీంట్లో నాకు కొన్ని షాకింగ్ నిజాలు అర్థమైనాయి. మనం ఇప్పటి వరకు క్లోమగ్రంథి క్యాన్సర్కు ఆపరేషన్ చేసిన వాళ్ళు 87 మంది. అదే టేబుల్ మీదకి తీసుకొని కావచ్చు, ముందు కావచ్చు, ఆపరేషన్ చేయలేని పరిస్థితికి అంటే ముదిరిపోయిన క్యాన్సర్తో వచ్చిన వాళ్ళు అరౌండ్ 48 మంది ఉన్నారు డాటాలో. అండ్ అలాగే కాకుండా కొంతమందికి మనం ఆపరేషన్ చెప్పి వాళ్ళు ఇతరత్ర కారణాల వల్ల చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ మళ్ళీ 45 నుంచి 50 మంది ఉన్నారు. అంటే మనం 10 ఏళ్ల నుంచి ఇక్కడున్న లాస్ట్ 5 ఏళ్లదే తీసుకుంటే డాటా అరౌండ్ 185 నుంచి 200 మందికి క్లోమగ్రంథి క్యాన్సర్తో మా దగ్గరికి రావడం జరిగింది. బుక్లో చెప్పినట్టు క్లోమగ్రంథి క్యాన్సర్ చాలా రేర్ అని నాకు అనిపించలేదు ఇవన్నీ చూస్తుంటే. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే సగానికి పైగా మనుషులు ఆల్మోస్ట్ వాళ్ళు క్యాన్సర్ ఉందని పాపం గుర్తుపట్టలేక చివరి దశలో తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ కొంతమందికి చివరి దశలో, కొంతవరకు ముదిరిన దశలో తెలవడం వల్ల ఆపరేషన్ చేసే పరిస్థితిలో ఉన్నా లేదా కీమోథెరపీ చేసే పరిస్థితిలో ఉన్నా అసలు ఏ ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఇంకేదైనా పరిస్థితుల వల్ల అలాంటి వాళ్ళు కూడా సగానికి పైగా ఉన్నారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే ఇది చాలా సైలెంట్ క్యాన్సర్ అండి. మిగతా అందరికీ మేము జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డాక్టర్లుగా చెప్తున్నాం. ప్రతి దానికి చెప్పిన తర్వాత దీనికి ఏదైనా ఆపరేషన్ అవసరమని ఎప్పుడైనా చెప్తే అసలు నొప్పి రావట్లేదు సార్ అంటారు. నొప్పి అనేది ఒకటే క్రైటీరియా కాదు ఆపరేషన్ చేయించుకోవడానికి. ఎందుకు చెప్తున్నాను ఇక్కడ స్పెషల్గా అంటే క్లోమగ్రంథి క్యాన్సర్లో ఎటువంటి కడుపు నొప్పి రాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అసలు కడుపు నొప్పి అనేదే క్లోమగ్రంథి క్యాన్సర్లో రాదు. ఆ పాయింట్ను నేను ఈరోజు హైలైట్ చేయదలుచుకున్నాను. అంతేకాకుండా షుగర్ ఏదైతే లేని వాళ్ళకు కొత్తగా రావడం లేదా ఉన్న షుగర్ ఇష్టం వచ్చినట్టుగా హెచ్చు తగ్గులు జరగడం, ఇది రెండోది. థర్డ్ది నడుము నొప్పి రావడం. అన్నిటికంటే ముఖ్యమైనది ఆకలి, బరువు తగ్గడం. ఒక నెల రోజుల్లో 5-6 కిలోలు బరువు తగ్గాలని మనము ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. వీటితో పాటు పచ్చకామెర్ల వచ్చి శరీరం మీద దురదలు ఉన్నప్పుడు ఖచ్చితంగా క్లోమగ్రంథి క్యాన్సర్ అయ్యి ఉండే అవకాశాలు ఉంటాయి. ఇమ్మీడియట్గా డాక్టర్ను సంప్రదించాలి. అప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్, ఒక స్కానింగ్, అల్ట్రాసౌండ్ కావచ్చు, సిటీ స్కాన్తో పాటు CA-99 అని ఒక బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల క్లోమగ్రంథి క్యాన్సర్ను బయటపెట్టవచ్చు. అది ఆపరేషన్ స్టేజ్లో ఉందా లేదా చూడడానికి మళ్ళీ సిటీ స్కాన్, పెట్ స్కాన్, అవసరమైతే డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ. వీటి తర్వాత తల భాగంలో క్లోమగ్రంథి క్యాన్సర్ ఉంటే విపుల్స్ అనే ఆపరేషన్ చేస్తాం. అది కడుపులో జరిగే అతిపెద్ద ఆపరేషను. దెన్ మధ్య భాగంలో ఉంటే సెంట్రల్ ప్యాంక్రటెక్టమీ చేస్తాము. తోక భాగంలో ఉంటే డిజిటల్ ప్యాంక్రటెక్టమీ అనేది చేస్తాము. ఇంతమందిలో 87 మందికి చేసి మనం బతికించగలిగాము. 100% చెప్తున్నాను, మొదటి దశలో గుర్తిస్తే ఖచ్చితంగా క్యూర్ చేయొచ్చు, ఎస్పెషల్లీ సర్జరీ ద్వారా. సర్జరీ అయిపోయిన తర్వాత అవసరమైతే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇస్తాం. కొన్ని రకాల క్యాన్సర్లో స్టేజ్ 3 వరకు పోయినప్పుడు మనం ముందు కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చి మళ్ళీ సర్జరీ చేసి కూడా నయం చేయవచ్చు. తొలి దశలో గుర్తించడానికి ప్రయత్నించండి. సిమ్టమ్స్ని అర్థం చేసుకోండి. సర్జరీ ఉంది, ట్రీట్మెంట్ ఉంది అని ఫస్ట్ దయచేసి గుర్తించండి. క్లోమగ్రంథి క్యాన్సర్ అంటే ఇంకా మనం ప్రాణం పోయినట్టే అనేది కాదు.